నమ్మినవాడు మోసం చేస్తే మనిషి లోపలే కూలిపోతాడు. ఊరంతా గాఢనిద్రలో ఉంది. వీధి కుక్కల అరుపులు కూడా నిశ్శబ్దంగా మారిపోయాయి. కాని ఆ చిన్న ఇంటి అరుగుమీద కూర్చున్న రామన్న కళ్లలో మాత్రం నిద్రలేదు. మంచం మీద పడుకుంటే గుండెల్లో ఏదో అంతుచిక్కని బరువు. కళ్ళు మూసుకుంటే ఆ వెన్నుపోటు తాలూకు దృశ్యాలు సినిమాలాగా తిరుగుతున్నాయి. పక్కనే ఉన్న భార్య సరిత, పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. రామన్న మాత్రం చీకట్లోకి చూస్తూ శూన్యంలో ప్రశ్నలు వెతుక్కుంటున్నాడు. నిన్నటిదాకా తన వెంటే ఉండి తన తిండి తిని తన రక్తంతో నిలబెట్టినవాడే తన వెనుక గోతులు తీశాడని తెలిసి రామన్న మనసు రగిలిపోతోంది. వీడికోసం నేను ఇంత చేశాను, వాడు నాకు వెన్నుపోటు పొడిచాడే అన్న ఆలోచన గుండెను రంపంలా కోస్తోంది. అప్పు తెచ్చిన బాధ కంటే నమ్మినవాడు చేసిన ద్రోహం రామన్నను లోపల చంపేస్తోంది. మీలో కూడా చాలామంది ఈ రాత్రి ఇదే నరకాన్ని అనుభవిస్తున్నారు కదా. ఆ బాధ లోపల మంట పుట్టిస్తుంటుంది. అతను మీలాంటివాడే. ఈ మానసిక విషాన్ని ఎలా విరిచేయాలో రామన్న కథ ద్వారా ఈరోజు తెలుసుకుందాం. రామన్నది ఒక చిన్న కిరాణా షాపు. కష్టపడి పైకొచ్చిన మనిషి. 5 ఏళ్ల క్రితం అతని ప్రాణ స్నేహితుడు శ్రీనివాస్ వచ్చి, బిజినెస్ దెబ్బతింది రామన్న, ఒక 10 లక్షలివ్వు, మళ్ళీ ఇస్తాను అని అడిగినప్పుడు రామన్న ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన దగ్గర ఉన్న పొలాన్ని తాకట్టు పెట్టి మరీ ఆ డబ్బు ఇచ్చాడు. ఎందుకంటే రామన్నకి నమ్మకం అనేది ఒక వ్యాపారం కాదు, అది ఒక పవిత్రమైన బంధం. ఎటువంటి అగ్రిమెంట్లు లేవు, సంతకాలు లేవు, మనం కదా అనుకున్నాడు. ఆ డబ్బుతో శ్రీనివాస్ మళ్లీ బిజినెస్ నిలబెట్టుకున్నాడు, బంగ్లా కట్టాడు. కాని రామన్నకి మళ్లీ ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రం అసలు రంగు బయటపడింది. అందరి ముందు రామన్నను నిలబెట్టి, నేనెప్పుడు తీసుకున్నాను, నీ దగ్గర ఏముంది సాక్ష్యం, కావాలంటే కోర్టుకు వెళ్ళిపో అని అవమానించాడు. ఆ రోజు రామన్నకి ప్రాణం పోయినంత పనయింది. మోసం చేసింది డబ్బు కాదు, ఆ నమ్మకం. షాపులో ఉన్నప్పుడు ఆ పాత బాకీల పుస్తకం కనిపిస్తే చాలు రామన్నకి వణుకు పుడుతోంది. ఇది కేవలం డబ్బు పోవడం కాదు, మనిషి మీద నమ్మకం పోవడం. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చాక సరిత అడిగింది, ఇంకా శ్రీనివాస్ గురించి ఆలోచిస్తున్నారా, మీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారని. రామన్న ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు. నువ్వేం మాట్లాడుతున్నావు సరిత? నా పొలం పోయింది, నా పరువు పోయింది. వాడక్కడ గొప్పగా బ్రతుకుతుంటే నేనిక్కడ కుమిలిపోవాలా? వాడిని నాశనం చేసే వరకు నాకు నిద్ర పట్టదు అని అరిచాడు. సరిత కళ్ళలో నీళ్లు తిరిగాయి. రామన్నకి అర్థం కావటం లేదు. అతను ఎవరిమీదైతే పగ పెంచుకున్నాడో ఆ పగ వల్ల మొదట నాశనమవుతోంది తన ప్రశాంతతే. ఆ మోసం చేసిన శ్రీనివాస్ హాయిగా నిద్రపోతున్నాడు. కాని ఆ మోసానికి గురైన రామన్న మాత్రం ప్రతిరోజూ రాత్రి నరకాన్ని చూస్తున్నాడు. పగ అనేది ఒక విషపు తీగలాంటిది. అది మొదట ఎక్కడ పుడుతుందో ఆ చెట్టునే చుట్టేసి ఊపిరి ఆడకుండా చేస్తుంది. తన కోపం తనని మాత్రమే కాదు, తన కుటుంబాన్ని కూడా కాల్చేస్తోంది అని అతనికి ఆ క్షణం అర్థం కాలేదు. తెల్లవారుజామునే రామన్న ఊరి చివర తోటలో ఉన్న రాఘవ తాత దగ్గరకు వెళ్లాడు. తాత లోకజ్ఞానం ఎక్కువ ఉన్న మనిషి. రామన్న తన బాధనంతా ఆయన ముందు పెట్టాడు. వాడు నా జీవితాన్ని నాశనం చేశాడు తాత, వాడికి శిక్ష పడాలి, నా మనసులో మంట చల్లారడం లేదు అని ఏడ్చాడు. రాఘవ తాత ఒక్క నిమిషం ఆగి పక్కనే ఉన్న మర్రి చెట్టు కింద నిశ్చలంగా కూర్చున్నారు. ఆయన ముఖంలో ఉన్న ప్రశాంతతను చూసి రామన్నకు ఆశ్చర్యం వేసింది. నేనింతలా తల్లడిల్లిపోతున్నాను, ఈయన ఇంత నిశ్శబ్దంగా ఎలా ఉండగలుగుతున్నారు అని అనుకున్నాడు. రాఘవ తాత కళ్ళు తెరిచి ఇలా అన్నారు, రామన్న, సమస్య బయటలేదు, నీ లోపల ఉంది. నువ్వు ఆ శ్రీనివాస్ గురించి ఆలోచిస్తూ వాడికి నీ శాంతిని కూడా గిఫ్ట్గా ఇస్తున్నావు. రామన్నకి అర్థం కాలేదు. వాడిని ఎలా వదిలేయాలి తాత, వాడు నాకు అన్యాయం చేశాడు కదా అని అడిగాడు. రాఘవ తాత నవ్వి, నీ చేతిలోకి ఒక వస్తువు ఇస్తాను, అది పట్టుకో అన్నారు. రాఘవ తాత పక్కనే ఉన్న కట్టెల పొయ్యిలో నుంచి ఒక ఎర్రగా కాలుతున్న బొగ్గును తీశాడు. అది ఇంకా మండుతూనే ఉంది. తాత ఆ బొగ్గును రామన్న చేతిలో పెట్టబోయాడు. రామన్న భయంతో వెనక్కి తగ్గి, తాత ఏంటిది, నా చెయ్యి కాలిపోతుంది అని అరిచాడు. రాఘవ తాత నవ్వి ఇలా అన్నాడు, చూడు రామన్న, పగ అనేది కూడా సరిగ్గా ఈ కాలుతున్న బొగ్గులాంటిదే. నువ్వు దాన్ని ఆ శ్రీనివాస్ మీద విసరాలని నీ చేతిలో పట్టుకున్నావు. వాడు నీ దగ్గర లేవు, వాడు ఎక్కడో హాయిగా ఉన్నాడు. కాని నువ్వు ఆ బొగ్గును వదలడం లేదు. దాన్ని వాడు కాలుకాడు అని నువ్వు పట్టుకున్న కొద్దీ ముందు కాలిపోయేది నీ చెయ్యి, నీ మనసే. రామన్న ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నువ్వు వాడిని శిక్షించాలి అనుకుంటున్నావు, కాని నిన్ను నువ్వు శిక్షించుకుంటున్నావు. ఆ బొగ్గును పట్టుకోవటం వల్ల వాడికి ఏమీ కాదు, నీ రక్తమే ఉడుకుతుంది,
ఈ బొగ్గును కింద పడేయ్. అప్పుడే నీ చెయ్యి చల్లబడుతుంది. రామన్న మెల్లగా తన మనసులోని కోపాన్ని ఆ బొగ్గుతో పోల్చుకుని చూశాడు. రాఘవ తాత ఇంకా ఇలా అన్నాడు. నదిని చూడు రామన్న. నది ప్రవహిస్తున్నప్పుడు దారిలో ఎన్నో రాళ్ళు వస్తాయి, ఎంతో మురికి వస్తుంది. నది ఆ రాళ్లతో గొడవ పడుతుందా? లేదు. అది ఆ రాళ్లను దాటుకుంటూ తన దారిలో తాను వెళ్ళిపోతుంది. నువ్వు ఆ మోసం అనే రాయి దగ్గర ఆగిపోయావు. నదికి తెలుసు తన గమ్యం సముద్రమని. ఈ చిన్న రాళ్ళు తనను ఆపలేవని. నీ గమ్యం నీ కుటుంబం, నీ సక్సెస్. ఆ మోసం చేసినవాడు ఒక మురికి రాయిలాంటివాడు. వాడి దగ్గర ఆగిపోతే నీ ప్రవాహం ఆగిపోతుంది. వాడు నిన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా వాడిని అక్కడే వదిలేసి నీ ప్రవాహాన్ని కొనసాగించు. ప్రకృతి ఎప్పుడూ దేనికోసం ఆగదు. అది కేవలం ప్రవహిస్తూనే ఉంటుంది. నువ్వు కూడా ఒక ప్రవాహంలా మారు. ఎప్పుడైతే నువ్వు వాడిని దాటి ముందుకు వెళ్తావో అప్పుడే నువ్వు గెలిచినట్టు. ఈ మాటలు రామన్న గుండెల్లో ధైర్యాన్ని నింపాయి. నిజానికి మన మెదడు గతాన్ని వదలదు. ఎవరైనా మనల్ని మోసం చేసినప్పుడు మన బ్రెయిన్లోని అమిగ్డాలా అనే భాగం ఆ మోసాన్ని ఒక ప్రమాదంలా గుర్తిస్తుంది. ఆ అలారం ఆగకుండా మోగుతూనే ఉంటుంది. అందుకే మనకి ఆ శ్రీనివాస్ మొహం గుర్తొచ్చిన ప్రతిసారీ కోపం, బాధ కలుగుతాయి. కానీ సైన్స్ ఏం చెబుతుందంటే ఆ పాత జ్ఞాపకాన్ని పట్టుకుని వేలాడటం వల్ల మన మెదడులో కోర్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ విడుదలవుతుంది. ఇది మీ తెలివితేటల్ని, మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. రాఘవ తాత చెప్పిన ఆ బొగ్గు పాఠం మన మెదడులోని ఆ అలారం ఆపటానికి ఉన్న ఏకైక మార్గం. రియాక్ట్ అవ్వటం మానేస్తే మెదడు రిలాక్స్ అవ్వటం మొదలవుతుంది. అప్పుడే మళ్ళీ ఎలా సంపాదించాలి అనే కొత్త ఐడియాలు పుడతాయి. రామన్న ఇంటికి వెళ్ళాడు. ఈసారి ఫోన్ చూసి భయపడలేదు. తన పాత బాకీల పుస్తకం తీసి శ్రీనివాస్ పేరు ఉన్న పేజీని చూశాడు. గతంలో ఆ పేజీ చూస్తే రక్తం మరిగేది, కానీ ఇప్పుడు కేవలం జాలి కలిగింది. వాడు తన గుణాన్ని చూపించాడు. నేను నా ప్రశాంతతను కాపాడుకుంటాను అని మనసులో అనుకున్నాడు. ఒక చిన్న కాగితం మీద శ్రీనివాస్ పేరు రాసి నిన్ను నా మనసు నుంచి విముక్తి చేస్తున్నాను అని గట్టిగా చెప్పి ఆ కాగితాన్ని చింపి గాలిలో కలిపేశాడు. ఇది వాడిని ప్రేమించడం కాదు, వాడిని తన మనసులో నుంచి తీసి పారేయడం. ఆ క్షణం రామన్న గుండె మీద నుంచి ఒక పెద్ద కొండ దిగిపోయినట్టు అనిపించింది. శ్వాస తేలికయ్యింది. సరిత టీ తీసుకుని వచ్చింది. ఈసారి రామన్న విసుక్కోలేదు, నవ్వుతూ అందుకున్నాడు. అప్పు ఇంకా ఉంది, నష్టం ఇంకా ఉంది, కానీ ఆ నష్టం తెచ్చిన భారం మాత్రం మాయమైపోయింది. ఇక్కడ బిజినెస్ చేసే సోదరులకు ఒక మాట. ఎవరో శ్రీనివాస్ లాంటివాడు మోసం చేశాడని మీ షాపును, మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. వాళ్ళు మీ డబ్బును తీసుకున్నారు, కానీ మీ టాలెంట్ని తీసుకోలేరు. మీరు మళ్లీ సంపాదించగలరు, కానీ పోయిన శాంతిని తిరిగి తేవడం కష్టం. అలాగే యువతకు కూడా. ప్రేమలోనో స్నేహంలోనో వెన్నుపోటు తగిలితే అక్కడే ఆగిపోకండి. మీరు వాళ్ల గురించి ఏడ్చిన ప్రతి నిమిషం మీ సక్సెస్ని వాయిదా వేస్తున్నట్టే. మిమ్మల్ని వదులుకున్నవాళ్లు రేపు మీరు లేని లోటును చూసి బాధపడాలి. ఆ స్థాయికి మీరు ఎదగాలి. మీ ప్రయాణం ఒక నదిలా సాగిపోవాలి తప్ప ఒక మురికి గుంటలా ఆగిపోకూడదు. మిత్రులారా, రామన్న కథ మీలో ఎందరికో కొత్త ధైర్యాన్ని ఇచ్చింది అని ఆశిస్తున్నాను. మనం కూడా ఆ బొగ్గును పట్టుకుని కాలిపోతున్నామేమో ఒకసారి ఆలోచించండి. ఈరోజు హిడెన్ మైండ్ ల్యాబ్ నుండి మీకు ఒక చిన్న సవాలు. మిమ్మల్ని బాధపెట్టిన వ్యక్తి పేరును ఒక కాగితం మీద రాయండి. నిన్ను నా మనసు నుంచి విముక్తి చేస్తున్నాను అని చెప్పి ఆ కాగితాన్ని చింపిపారేయండి. మీరు సిద్ధంగా ఉంటే వదిలేశాను అని కామెంట్ చేయండి. మీరు ఎంత ఎక్కువ మంది కామెంట్ చేస్తే అంత ఎక్కువ మందికి ఈ ధైర్యం అందుతుంది. ఈ వీడియో ఎవరికైనా ధైర్యాన్ని ఇస్తుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మీ మైండ్ని మీరు కంట్రోల్ చేస్తే సక్సెస్ మీ వెనక పరుగెత్తుకుంటూ వస్తుంది. సెలవు.